న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లాలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా నష్టపోయిన పంటను అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని తెలియజేశారు. 7 గ్రామాల్లో 215 మంది రైతన్నలు ఈరోజు దాదాపు 971 ఎకరాల్లో ఈ అరటి పంట యొక్క నష్టం జరిగింది. దీని అంచనా కూడా మేము వేయబోతున్నాము. అధికారులు కూడా మాతో పాటు ఉన్నారు. ఉదయం నుంచి కూడా అన్ని గ్రామాల్లో కూడా తిరుగుతూ ఉంటే రైతన్నల బాధలు చెప్పడానికి వీలు కావట్లేదు. ఎందుకంటే ఎంతో కష్టమైనటువంటి పరిస్థితి. మన అనంతపురం జిల్లా అంటే నీటి సమస్య ఉంది. అలాంటి నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాళ్ళు పంటని ఈరోజు చేతికి అందే సమయంలో వడగళ్ల వానతో ఈరోజు గాలి వానతోటి కొట్టుపోయే పరిస్థితి వచ్చింది. చాలామంది రైతన్నులు బాధపడుకుంటూ ఇప్పటికే 2 ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇస్తూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మేమందరూ కూడా మీ సహాయ సహకారాలు అందిస్తాం. ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అన్ని రకాల నష్టాన్ని పరిశీలన చేసి మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఒకటే కోరుకుంటున్నాం, రైతన్నులందరూ కూడా మీరు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే నిత్యం కరువులో ఉన్నటువంటి మనకి ఎప్పుడు కూడా ఒక ప్రకృతికి మనం ఎదురుగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అది కరువు ప్రయత్నం కావచ్చు, లేకపోతే అతివృష్టి కావచ్చు. ఈ విధంగా నష్టం జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం సహాయ సహకారం అందిస్తాయనే ఒక భావంతో ఉన్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము అనంతపురం జిల్లా రైతన్నల తరఫున వేడుకుంటున్నాను. తప్పకుండా వీళ్ళందరికీ న్యాయం చేసి ప్రతి ఒక్కరు కూడా నష్టం ఏదైతే జరిగిందో ప్రతి చెట్టుకు కూడా ప్రతి ఎకరా కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేటువంటి ఒక ప్రయత్నాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాము. అందరికీ కూడా రైతన్నలు చాలా బాధలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఓదార్పు చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో తిరుగుతున్నాం. అన్ని ఇంకా గ్రామాల్లో కూడా చాలా వరకు పూర్తి స్థాయిలో పంట నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. కేవలం గాలి అనేది కొద్దిగా పార్టీ ఉండేది. వడగాళ్ళు పడడం వల్ల మొత్తం అరటి అంతా మొత్తం పాడైపోయి రైతన్నలు నష్టపోవడం జరిగింది. కాబట్టి వీళ్ళందరికీ కూడా న్యాయం చేసేటువంటి ప్రయత్నాన్ని చేద్దామని చెప్పేసి మేము అందరూ గట్టి హామీ ఇస్తూ ఈ రైతుల ద్వారా మేము మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇంకా చాలా ప్రాంతాలు పర్యటన చేసేటుంది. కాబట్టి అన్నీ కూడా రివ్యూ చేసిన తర్వాత కలెక్టర్ గారి తీసుకొచ్చి రిపోర్ట్ కంప్లీట్ జరుగుతుంది. న్యాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. నమస్కారం.